హుస్నాబాద్ నియోజకవర్గ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ప్రచారం కోసమే రైతుల పేరుతో టీఆర్ఎస్ నాయకులు నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో చేశారని ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రైతులకు చేసింది ఏమీ లేదని, ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ రోడ్ల మీదికి వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, టీఆర్ఎస్ పార్టీ చేసింది ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. 80% టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకే రుణమాఫీ అయిన సంగతి మర్చిపోయి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదని మండిపడ్డారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. నేటి ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తెలియపరిచేది ఏంటిది అంటే, రుణమాఫీ జరిగింది, వాస్తవం అది. మనకు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీకి మన కటాఫ్ డేట్ అనేది ఉన్నది. ఆ కటాఫ్ డేట్లా 2018 నుండి డిసెంబర్ 9 వరకు దాని లోపలున్న ప్రతి ఒక్కరిది కూడా ఏ అంతరాయం లేకుండా, అంటే చిన్న చిన్న సమస్యల మీద ఎక్కడన్నా నిలిచిపోయినా కూడా పెద్దలు, మన మంత్రివర్యులు ఏదన్నా ఉంటే సమస్య మా దగ్గరికి తీసుకురండి, అది పరిష్కారం చేద్దాం, అధికారులు పని చేయించకపోతే పని చేయించుకోవాలని చెప్పి సూచనలు కూడా చేయడం జరిగింది. అధికారులతో ప్రత్యేక సమావేశం పెట్టి రుణమాఫీ ప్రతి వారికి వర్తించాలని చెప్పి కటాఫ్ డేట్లా ప్రకటించడం జరిగింది. దీనికి నేను ఎస్సీసెల్ జిల్లా సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ శనగరపు వెంకటేష్గా, మా అన్నగారు మండల అధ్యక్షుల టోటల్ మండల కమిటీ అన్ని వర్గాల కార్యకర్తలు మేము కలిసి ఒకటే సూచన చేస్తున్నాం. మా సూచన ఏమిటిదంటే, మాజీ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి సతీష్ కుమార్ గారికి, ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షుల గారికి, అందులో ఉన్న ముఖ్య లీడర్లకు అందరికీ కూడా మా ప్రత్యేక సూచన ఏమిటిదంటే, చర్చకు సిద్ధం. మేము ఒక పిలుపును కనుక ఇస్తే ఈరోజు మన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రధాన కూడలైనటువంటి ఎల్కతుర్తిని కూడా దాటిపోలేవని చెప్పి బహాటంగా బహిరంగంగా కూడా ఈరోజు సతీష్ బాబు గారికి సూచన ప్రాయంగా తెలుస్తున్నాం. నువ్వు నీ హద్దులు ఉండకపోతే నీ బహిరంగం అంతా 4 రోజులల్లా, ఈరోజు మీరు చర్చకు సిద్ధమంటే దత్తాయిపల్లిలో ఉన్నటువంటి వెంచర్ నీ కొడుకు పేరు మీద మీ బినామీ ఆస్తులను మాజీ ముఖ్యమంత్రితో నువ్వు ఏవైతే దాపరికం చేసుకున్నావో దాన్ని బహిర్గతం చేసుకోవడానికి వెంటనే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. నువ్వు నీ పద్ధతులను మార్చుకోవాలని కోరుకుంటున్నాం. పక్కనున్నటువంటి ఎస్ఆర్ కాలేజ్ యూనివర్సిటీలో ఉన్న జీతాలకు నువ్వు అదే వర్కర్ల జీతాలను కూడా ఎగనామం పెట్టుకుంటా కిడ్స్ కాలేజ్ పేరు మీద మీరు చేసే అవినీతిని కూడా మేము బహిర్గతం చేయడానికి జిల్లా కలెక్టర్ స్థాయిలో నీ అవినీతి మీద చర్చకు మేము సిద్ధమని చెప్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి రైతు రుణమాఫీల అమాయక అంటే మాజీ ఎమ్మెల్యే మధ్య స్థిమితం కోల్పోయి పదవి లేకుంటే ఒక పొన్నం ప్రభాకర్ బీసీ నాయకుడి మీద అవాకు చెవాకులు మాట్లాడిండు. పొన్నం ప్రభాకర్ వట్టి మాటలు మాట్లాడిండు, గాలి మాటలు మాట్లాడిండు అని విమర్శించిండు. అసలు సతీష్ బాబు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇచ్చిండా, 3 ఎకరాల భూమి ఇచ్చిండా, దళిత బంధాన్ని ఇచ్చిండా, ఎవరికి ఏం చేసేప్పటికే అతను విమర్శించుకున్నది. 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు మాఫ్ చేస్తా అన్నాడు. మాఫ్ కూడా లాస్ట్ వరకు కాలేదు. 50,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు మిత్తి అయింది. మీరు మేనిఫెస్టోలో పెట్టి ఏదైనా చేసిరా? మా మేనిఫెస్టో కూడా అడుగుతారు. 10 నెలలు అవుతుంది. ఇవాళ దాదాపు 8 మండలం 35 కోట్ల రూపాయలు మాఫ్ అయిందంటే ఏ ప్రభుత్వం చేసింది? ఇండియా లెవెల్ కూడా ఎవరు చేయలేదు. ఇంకా లీగల్ సెల్ పెట్టిరు, దానికి హెల్ప్ సెల్ పెట్టిర్రు. ఏమైనా తప్పులు పోతే సరి చేస్తామన్నారు. దానికి టైం ఇవ్వకుండా, వీళ్ళు టైం ఇవ్వకుండా ఇట్లా విమర్శించడం పద్ధతి కాదు. దేవతలు నీళ్ళు రాలేదని అతనికి రైతు అని చెప్పుకుంటాడు, కానీ దేవతలు నీళ్ళు వచ్చినాయి అనేది కూడా ఆయన తెలుస్తలేదు. దేవాలయాలు నీళ్ళు విడిచిపెట్టి 3 రోజులు అవుతుంది. అది ఏం తెలుసుకొని ఎవరో ఫీడ్బ్యాక్ చేసుకొని చెప్తానో అర్థమే తెలియదు. సతీష్ బాబు గారు, నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు, తెలుసుకొని మాట్లాడు. ఎవరో రాసిచ్చింది మాట్లాడకు. డెవలప్మెంట్ కొరకు మేము ఎల్కతుర్తి మండలంలో కూడా సిద్ధం. మీ పార్టీ వాళ్ళు కానీ మీరు కానీ చర్చకు వస్తారా? మీ హామీలు ఎంతవరకు నెరవేర్చిండ్రు, మేము ఎంతవరకు నెరవేర్చినాం, దానికి సిద్ధం. మీరే డేట్ చెప్పండి అని సవాల్ విసురుతున్నా. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు
రైతులకు వాళ్ళు 10 సంవత్సరాలలో ఉన్న ఎంత రుణమాఫీ చేయగలిగిళ్ళు. మేము 10 నెలలలో రుణమాఫీ అనేది 3,893 మందికి మా ఎలగదుర్తి మండలంలో రుణమాఫీ జరిగింది. ఇప్పటి వరకు రాని వాళ్ళు 243 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. మాకు రాలేదు అని, వివిధ కారణాల వలన వాళ్ళకి రాలేదని, ఆధార్ కార్డు సరిగా లేకపోవడం కానీ, వాళ్ళ రేషన్ కార్డు సరిగా లేకపోవడం వల్ల కానీ, వాళ్ళ రేషన్ కార్డు లేని వారికి రాలేకపోయింది. అది వాళ్ళు రేషన్ కార్డు సవరణ దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఏవో గారు అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు దాని మీద. ఆయన చేసిన అనిశ్చిత వ్యాఖ్యలు సిగ్గుచేటు. దానికి వాళ్ళు 10 సంవత్సరాల నుండి ఎంత రుణమాఫీ జరిగింది. మేము 10 నెలలను 35 కోట్ల రూపాయలు ఒక ఎలగదుర్తి మండలానికి 35 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. మా మంత్రి గారు దాన్ని అంత శ్రద్ధ తీసుకొని దాన్ని ప్రతి మండలానికి ఆయన ఫాలోఅప్ చేసుకుంటా, ఆయనను చూసుకుంటా ఆయన రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఆయన 10 సంవత్సరాల నుండి ఏం చేయగలిగిండు? అలా ప్రతి ఒక్కరిని నాకు కూర్చున్న వాళ్ళకు ఒక 12 మందికి రుణమాఫీ జరిగింది. ఆయన నిన్న ధర్నాలో ఆయన పాల్గొన్న వాళ్ళకి 12 మందికి అందరికీ దాదాపు అయింది. వాళ్ళందరికీ అలా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రవీందర్ గారికి కూడా 2 లక్షల చిల్లర వాళ్ళ భార్య భర్తల పేరు మీద రుణం కాలేకపోయింది. అది వాళ్ళందరికీ రుణమాఫీ జరిగింది. ఆయన నిన్న ధర్నాలో పాల్గొన్న వాళ్ళకి. వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏంటిదో, వాళ్ళకి ఏం మాట్లాడుతుందో వాళ్ళకు తెలియలేకుండా మాట్లాడుతుండ్రు. వాళ్ళకి అధికారం ఏందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా తెలుస్తలేదు వాళ్ళకి నాకు ఏం అర్థం కాకుండా ఉన్నది. ఇంత మరి రుణమాఫీ జరగడం అనేది ఎక్కడ ఉన్నదా? 2 లక్షల రూపాయలు ఇండియా లెవెల్గానే లేదు రుణమాఫీ జరగడం అనేది. వాళ్ళు చేసిన దీన్ని ఖండిస్తున్నాం, సిగ్గుసేట్ అని మేము ఖండిస్తున్నాం దానికైతే.